భారత్తో 4వ టెస్టులో విజయం కోసం ఇంగ్లాండ్ చేయని ప్రయత్నం చేయలేదు. ఆఖరి రోజు ఆటలో భారత బ్యాటర్లను అవుట్ చేసేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్ని విధాలా ప్రయత్నించాడు. తన వద్ద ఉన్న అన్ని వ్యూహాలను అమలు చేశాడు. పదే బౌలర్లను ఫీల్డ్ సెటప్ను మార్చాడు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. భారత బ్యాటర్లను రెచ్చగొట్టేలా నోటికి కూడా పరిచెప్పాడు. స్లెడ్జింగ్తో కవ్వించాడు. అయినా భారత ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఏకాగ్రత కోల్పోకుండా ఓపిక్గా బ్యాటింగ్ చేశారు. జట్టు బ్యాటింగ్తో ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. దాంతో విసిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు తొండాటకు కూడా ప్రయత్నించారు. బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇలా 3-4 సార్లు చేశారు. ఇంగ్లాండ్ పేసర్ బైడెన్ కార్స్ బంతిని కాలి కిందేసి తొక్కడం కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. క్రికెట్ లో బాల్ ట్యాంపరింగ్ పెద్ద నేరం. బంతి ఆకారాన్ని దెబ్బతీసి కొత్త బంతిని అడగడం లేదా స్వింగ్ కు అనుకూలించేలా బంతిని మార్చడం వంటివి ఆటగాళ్లు చేస్తూ ఉంటారు. గతంలో ఇలా బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన ఆటగాళ్లు ఐసీసీ నుంచి కఠిన శిక్షలు ఎదుర్కొన్నారు. ఎంపైర్లు కూడా బాల్ ట్యాంపరింగ్ చేయకుండా ఆటగాళ్లపై ఓ డేక కన్ను వేస్తారు. ఇలాంటి ఘటనలు జరగవద్దనే ఆట ఆగిన ప్రతిసారి ఎంపైర్లు బంతిని అడిగి మరీ తీసుకుంటారు. ఆటగాళ్లు కూడా ఓవర్ పూర్తయిన వెంటనే ఎంపైర్కు బంతిని అందిస్తారు. ఐసీసీ రూల్స్ ప్రకారం బంతి ఆకారం దెబ్బతీయడం పెద్ద నేరం. చేతి గోళ్లతో గీకడం, కాళ్ళ కిందేసి తొక్కడం కూడా ట్యాంపరింగ్ కిందికే వస్తుంది. బాల్ ట్యాంపరింగ్ అనేది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 3 నేరంగా పరిగణిస్తారు. ఈ నేరం కింద కనిష్టంగా 6 టెస్టు మ్యాచ్లు, 12 వన్డే మ్యాచ్లు నిషేధం విధిస్తారు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్ కు ప్రయత్నించి 2 ఏళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నారు. ఇప్పుడు బ్రైడెన్ కార్స్ పై కూడా నిషేధం విధించాలని టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.